నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరు నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు. అబ్బా 2 రోజులుగా నడిపిస్తున్నావు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాన్న? నిధి కోసం అమ్మా. ఏంట్రా ఒక అమ్మాయి కోసం 2 రోజులు తిప్పిస్తున్నాం మమ్మల్ని? అమ్మాయి కాదురా. నిదంటే అమ్మాయి కదా మరి? నిధిరా, ఈ అడవిలోని ఒక నిధి ఉందంట గుహలో, దానికోసం ఎదుక్కుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం. ఆ నిధి దొరికింది అనుకో మనం హ్యాపీగా అసలు 4 నెలలు ఈవెంట్లు చేయకర్లా, ఫుల్ డబ్బులు. నీకు ఇంకా నిధి దొరకలేదా నాన్న? మీకు దొరికిందండి. నువ్వు దొరికావు కదా నాన్న. కనిపెట్టు, ఇక్కడ కొడితే బుల్లెట్ చెవులో చావాలరా. చెవులో చాలా వస్తుందిరా, లోపల యూటర్న్ ఉందలే. నాన్న నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, నువ్వు ఆ నిధి ఎక్కడ ఉందో కనిపెట్టిన తర్వాత నన్ను పిలు, నేను వస్తాను. అలాగే అమ్మా, మీరు వెళ్ళి కూర్చొని చెప్తా. ఎవరు గుర్రం ఇది? ఇదా నా గుర్రమేరా. నేను కాళ్ళు లేవు, మొన్న ఈఎంఐ కట్టలేదని తీసుకెళ్లిపోయారు. అరే నువ్వేంటి ఆ గన్ తీసుకొచ్చావు? పిట్టల్ని కొడదామని. పెట్టను కాల్ చేస్తారు మా వాడు తెలుసా? అవునా? అరే మంచి పెట్టను కాల్చరా. అరే ఏ పెట్ట కాలుస్తున్నారా? ఈ గుర్రం ఏంటి అసలు ఇక్కడ నుంచి కదలట్లేదు? ఎవరికి చెప్పొద్దు, దానికి అగ్రిమెంట్ ఉంది. 3 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళకూడదు, అంటే ఇక్కడే ఉంటది. నీకు ఆ మ్యాప్ పంపించాను చూడు, ఆ లొకేషన్ చూసి ఆ మ్యాప్ ఓపెన్ చేసి అది ఎక్కడ ఉందో సరిగ్గా చూడు. ఇదేందయ్యా అమీర్పేట లేడీస్ హాస్టల్కి వెళ్తుంది? అది నా మ్యాప్ అయ్యా బాబు, అది ఎందుకొస్తుంది? అది కాదు, వేరేది పంపిస్తాను చూడు. ఇగో చూడు, ఇప్పుడు చూడు. ఇది కూడా పొదలో తుప్పలే చూపిస్తున్నాయి. అయ్యా బాబు, ఆ పొదల తుప్పలను జూమ్ చేస్తే ఆ గుహ ఎక్కడ ఉందో కనబడింది. గుహ దొరికిందా? చూపిస్తుంది. స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి స్ట్రైట్ తీసుకోవాలి మళ్ళీ. ఇగో మనందరం ఇప్పుడు చాలా డేంజరస్ ప్రదేశానికి వెళ్తున్నాం, మరి అక్కడికి వెళ్ళడానికి గన్లు ఏమన్నా కొన్నారా? హలో, నిన్న ఆఫ్ లో 2 గంటలు కొన్నా. ఏ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీయా? ఈ గంత ఇలా గురి పెట్టి ఆ గంత కాల్చుకోవడమే. అదేదో ఆగను కదా కాల్చొచ్చు కదా. దానికి గురి లేదు, దీంతోనే కాల్చొచ్చు కదా. దీంతో చాలా సార్లు కాల్చాం కానీ వర్కౌట్ అవ్వలే. ఏం కాల్చావు? సిగరెట్. అది కాదురా, బుల్లెట్ లేసి కాలిస్తే బయటకు వస్తా కదా, ఆ కాల్చడం నేనింది. యాక్చువల్గా దీంట్లో బుల్లెట్ లేసి కాల్చి అన్నాం అనుకో, బుల్లెట్ జొయ్యని వచ్చి టుప్పుకొని కింద పడిపోతున్నాయి. ఎందుకు? లోపల స్ప్రింగ్ లేదు. ఇది ఎందుకు కొన్నారు అసలు? దానికోసం. అదే కొనొచ్చు కదా. ఇది కొంటగా ఎవరన్నాడు. మీరేం టెన్షన్ పడక మేము కొట్టేస్తాం. ఏం కొట్టేస్తారు? కోడి పెట్టను కానీ, పాలు పెట్టను కానీ, బుల్లి పెట్టను కానీ, ఏ పెట్టను పెడితే ఆ పెట్టను కొట్టేస్తాం అన్న. నువ్వు కింద పైకెట్టుకో. అవును ఏంట్రా, అందరూ ఒక్కొక్క గుర్రం పెట్టుకుంటాడు, 2 గుర్రాలు పెట్టుకున్నాడు. ఒక గుర్రం తీసుకెళ్ళడానికి దానికి వెనక రావడం రాదు. ఆడున్నాడు కదరా, ఆడు తాయి పడుకుంటే ఆ 2 తీసుకొస్తాడండి. మీరు తేడా కనబడుతున్నారు. ఇప్పుడు ఇలాగే మీతో నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఎనర్జీ డల్ అవుతురా. కొంచెం ఏదైనా ఎనర్జీ కోసం మనకి ఎనర్జీ కోసం డల్ అవుతాం అని చెప్పి ఆల్రెడీ ప్లాన్ చేసా. ఏంటిదే? చూడు, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా. నాకేం లేదా? నీకు కావాలంతే కదా, ముద్దు ఓకేనా? అరే రారా, ఇగో వచ్చాడు, ముందు పెట్టు. ఇది ముద్దుకి, అది ఎనర్జీ కోసం దూరం నుంచి చూడడం. అదేంటి? ఎనర్జీ గర్ల్స్, ఇది ముద్దుకి. సరే ఎవరో ఒకరు వెళ్ళరాను, గ్యాప్ దొరికి దీని కూడా పట్టుకెళ్ళిపోతాను. ఏంట్రా మాటలో నిధి దగ్గరికి వచ్చావు? ఇక్కడే ఉన్నావు, నిజం వెనకాల బ్యాక్ ఏమో చూడలేదు నువ్వు. మనం 2 డేస్ నుంచి ఇక్కడే తిరుగుతున్నాం. ఎంతసేపు తెలుసా నీకు? ఎందుకున్నావు? కంటెంట్ కోసం. అమ్మా నిధి దొరికిందమ్మా. ఏ ఆ మంత్రం చదవయ్యా, డోర్ లోపల అవ్వాలి. క్లిం క్లిం కహా కహా, ప్లిం ప్లిం పహా పహా, బూమ్ బూమ్ బ్లిం బ్లిం బహా. అరే రాంప్రసాద్, గుహ వచ్చిందిరా, ఓపెన్ అయింది. ఇప్పుడు ఎలా లోపలికి? బయట కార్ తీసుకో, ఎయిర్పోర్ట్ కి వెళ్ళు, ఫ్లైట్ కి విజయవాడ దిగు, అక్కడే రాజమండ్రి నడుచుకెళ్ళు. దేనికి? గృహలోకి వెళ్ళడానికి. ఇక్కడే ఉంది కదా. మరి ఎందుకు అడుగుతారా? పద.
రే రాంప్రసాద్ చూసా ఎక్కడికి వచ్చావు? నువ్వు చెప్పరా ఏ ప్లేస్ లేక మళ్ళీ అది అటుపక్క పెట్టారు అటు నుంచి వచ్చాను తెలుసు కదా నీకు. అది కాదు చూడాల్సింది ఇప్పుడు. అక్కడ చూడండి, డోర్ క్లోజ్ అయిపోయింది. అదే ఉంది, ఆ మనోడి దగ్గర మంత్రం ఉంది, మంత్రం చదివితే ఓపెన్ అయిపోద్ది. అది గుహ బయట వదిలేసి ఆ పేపరు. భాస్కర్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే ఆ మంత్రం తెలియాలి, అప్పుడే కదా డోర్ ఓపెన్ అయ్యేది. కన్నా నువ్వు ఒక మంత్రం చెప్తే సొరంగాలు ఓపెన్ అవుతాయి, ఇది ఓపెన్ అవుదా? ఏదో ఆ మంత్రం గుర్తుంచుకోవచ్చు. గుర్తు తెచ్చుకో. లేదు మేడం, ప్రపంచాన్ని జయించిన మంత్రం ఉంటుంది. పైన కింద ఊపు, సుధీర్ అన్న తోపు. మీరే కదా చెప్పారా మంత్రం, మళ్ళీ చెప్పండి, అది ఓపెన్ అవుతుందేమో చూద్దాం. ఇంట్లో పెరుగులేదు, సుధీర్ అన్నకి తిరగలేదు. గుర్తొచ్చింది. ఏంటి? కుంకహ త్రుంటహ. చూడు చెప్పు. సూపర్ సూపర్ సూపర్. ఏంటి సార్ మీరు ఎలా వచ్చారు? మేము ఈ నిధికి కాపలా, మీరు మంత్రం చదువు లోపలికి వచ్చారు. అవును. మళ్ళీ తప్పు మంత్రం చెప్పారు, అందుకే డోర్ క్లోజ్ అయిపోయింది. కరెక్ట్ మంత్రం చెప్తేనే బయటికి వెళ్తారు. సార్ ఆ మంత్రం గుర్తులేదు సార్, మా వాడు పేపర్ బయట పడేశారంట, ఏం చేయాలి సార్ ఇప్పుడు? బయటికి వెళ్ళే మార్గం ఏంటో చెప్పండి సార్. మార్గాలు ఏం లేవు, మూసుకుపోయినాయి. ఈ నిధికి ఓనరు, మా అందరికి ఓనరు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడగండి, పంపాలా చంపాలా చెప్తాడు. అది చెప్పే ముందు నువ్వు ఎలా చనిపోయావో చెప్పు. కాల్పుల్లో చనిపోయాను. ఏ కాల్పుల్లో? సిగరెట్ కాల్పుల్లో. నువ్వెలా చనిపోయావు? నేను పుట్టినరోజు చేసుకుని చచ్చిపోయాను. అదేంటి? వచ్చిన ప్రతి ఒక్కడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని కేక్ మొత్తం నాకే తినిపించాడు. అరే నువ్వెలా చనిపోయావురా? డైలాగ్ లేక బెంగ పెట్టుకుని చచ్చిపోయాను. మీ అందరం చూసి చచ్చిపోవాలనిపిస్తున్నారు ఇప్పుడు. మీకు తెలియాలి కదా మేము ఎలా చచ్చిపోయాలో, అందుకే చెప్తున్నా. మా అమ్మ మాట నెరవేర్చాను నేను. ఏమని? అమ్మ బర్త్డే పార్టీకి వెళ్ళొస్తాను అన్నాను, వెళ్ళి చావు అన్నాను, చచ్చాను. ఒరే కొత్త ఆర్టిస్టు, నువ్వు ఎలా చనిపోయావు? ఇప్పుడు మీ నిధికి ఓనర్ ఎవరైతే ఆ రాజు గారిని పిలిస్తే మేము ఆయనతో మాట్లాడి ఏదో బ్రతిమలుకొని వెళ్ళిపోతామండి. ఆ సారు మామూలు సారు కాదు, వెంకటపతి రాజు గారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ వెంకటపతి రాజు. మా రాజ్యంలో నీ యాంకరింగ్ ఏంటి? మేము పిలుస్తాం కదా. లెట్స్ వెల్కమ్ రాజు గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో హ్యాపీ మీరు ఇక్కడ రావడం. ఏయ్, ఆయన దారి చెప్పేది, ఆయన అడుగు. అడిగేది ఏట్రా? 300 అయితే 150. ఇది ఫ్రీలే. మనం ఎంత చూసినా సరే, గన్నులు పెట్టా సరే, మనం చెక్ పోస్ట్ దగ్గర గన్నులు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నాం. సారికి 300 150 అంటున్నారు. నీ గన్ను మొత్తం అమ్మేసావా? ఏం సార్ అన్నీ అయిపోయినాయి. అయినా నిధి ఉంటే ఏ బ్యాంక్ లోనే పెట్టుకోవాలని ఇలా గుహలోనే, అది కూడా దయ్యాల మధ్యలో పెట్టుకున్నారండి సార్. మీకు తెలియదు ఏంటంటే వీళ్ళ దగ్గర ఉంటేనే అది చాలా సేఫ్. అసలు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు సార్ మీరు? సారు ఎదవలతో రెండోసారి మాట్లాడరు. మీరు చాలా అందంగా ఉంటారు సార్. సార్ మీతోనే సార్ మాట్లాడేది. చెప్పాను కదా సార్ ఎదవలతో రెండోసారి మాట్లాడరని. అయితే సార్ నీతో లైఫ్ లాంగ్ మాట్లాడరు ఇంకా. అసలు మనం ఉన్న పరిస్థితి ఏంటి, అసలు మేము మాట్లాడుతున్నది ఏంటి? సార్ ఏదో తెలియకుండా పొరపాటున ఇక్కడికి వచ్చేసాం, ఆ డోర్ ఏదో క్లోజ్ అయిపోయింది, బయటికి వెళ్ళే దారి ఏదో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలంటే వాటిని కొంచెం సేపు ఎంటర్టైన్ చేయండి, అవే మీకు బయటికి వెళ్ళే దారి చెప్తాయి. నాన్న అమ్మా ఇక చూసుకో, వాళ్ళని ఎలాగైనా ఎంటర్టైన్ చేసి ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి మనం. ఎలాగో మన బ్యాచ్ అందరం వచ్చాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఏదో ప్లాన్ చేస్తాను. మీరు రాజు గారిని తీసుకొని ఆయన కూడా కొంచెం కూర్చోబెట్టి ఆయన కూడా ఎంటర్టైన్ అవును అవ్వాలి. సార్ ప్లీజ్, మీరు కూడా అక్కడే కూర్చుని మేము చేసే ఎంటర్టైన్మెంట్ అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే.